జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఈరోజు ఇప్పుడు ఉపేంద్ర కన్నడ హీరో సూపర్ అనే ఫిల్మ్ చేశాడు కన్నడంలో పట. ఆయన పెద్ద డైరెక్టర్గా కూడా, వెరీ టాలెంటెడ్ డైరెక్టరు ప్లస్ హీరోగా. ఆయనదే తెలుగులో డబ్బింగ్ కూడా చేయబడింది ఆ పిక్చరు. సూపర్. అందులో టూకీగా ఉపేంద్ర ఒక వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్, యూకేలో పడి ఉన్నటువంటి సెటిల్డ్ బిజినెస్ మ్యాన్ కొడుకు అనమాట. వెరీ రిచ్ పర్సన్ అనమాట. అయితే వాళ్ళ నాన్న అక్కడ అతనితో పరిచయం ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మిత్రులు, ఈ హీరోయిన్ నరేనా తార యొక్క అక్క కూడా అక్కడే ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి కూడా చాలా డిరాగేటరీ రిమార్క్స్ చేస్తుంది అనమాట. భారతీయ ఇండియన్ అమ్మాయిలు ఇండస్ట్రీ ఎంత ట్రెడిషనల్గా ఉంటారు, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉంటారు, శ్రీరానికి క్యారెక్టర్కి ఎంత విలువ ఇస్తారు అని ఉపేంద్ర మాట్లాడతాడు. అక్కడ ఫారినర్స్, బ్రిటిషర్స్ చాలా ఇన్సల్టింగ్ డిరాగేటరీ కమెంట్స్ చేస్తారనమాట. నేను ఎంతమందిని, వాడు బ్రిటిషర్ ఉంటాడు, వాడు నేను ఎంతమంది అమ్మాయిలను నేను పడాయించాను, నేను ఇప్పుడు చూడు ఆమెను ట్రాప్ చేస్తాను, నేను ప్రతి ఒక్కరిని లెవెల్లో ట్రాప్ దించగలుగుతానని ఛాలెంజ్ చేస్తాడనమాట. ఉపేంద్ర ఛాలెంజ్ చేస్తాడు. అలా అమ్మాయి పడదు, ఆమె ఇండియన్ అమ్మాయి అని. కానీ దట్ ఫెలో somehow బికమ్ సక్సెస్ఫుల్ టు సమ్ ఎక్స్టెంట్. అయితే ఆ అమ్మాయి ఉపేంద్ర కూడా ఆ అమ్మాయిని లవ్ చేసినట్టు, వాడి నుంచి దూరం పెట్టడానికి కోసం లవ్ చేసినట్టు ప్రవర్తిస్తాడు. అది నిజం అనుకుంటుంది, వీడిని ప్రపోజ్ చేస్తుంది. వీడు కాదని చెప్పినప్పుడు వీడిని రివెంజ్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఆ విలన్ బ్రిటిషర్ డేవిడ్ అనే వాడితో క్లోజ్గా మూవ్ అవుతుంది అనమాట. వాడు ఆమె మాలిస్టేషన్ చేసి చివరికి తప్పించుకునే నేపథ్యంలో పట సంహౌ ఫర్ సమ్ కాన్సిక్వెన్షియల్లీ ఏమవుతుందంటే, యాజ్ అ రిజల్ట్ సబ్సిక్వెంట్గా ఏమవుతుందంటే ఆమె కిటికీల నుంచి బయట కింద పడటము, బిల్డింగ్ కిటికీల నుంచి కింద పడటము, ఆమె కాలు విరిగిపోయి పూర్తిగా వీల్ చైర్ పడి లైఫ్ నాశనం అయిపోతుంది అనమాట. నయనతార తన అక్కకి జరిగిన అన్యాయానికి కారణం ఉపేంద్ర అనే అనుకొని వాడిని నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ఉపేంద్ర వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేసి వాళ్ళ నాన్న కూడా ఇన్సల్ట్ చేశారనమాట. అరే నీకు దేశం ఏంది, మళ్ళీ ఇండియాకి ఎందుకు వచ్చినావరా నువ్వు, ఇది ఇండియాలో బాగుపడలేము, ఇది ఎన్నడూ బాగుపడదు. ఈ దేశంలో అంతా కూడా, దేశంలో రాజకీయ నాయకులు, ఎగ్జిక్యూటివ్, ప్రజలు అందరూ కూడా కంప్లీట్ బ్యాక్వర్డ్, చీప్ మెంటాలిటీ, నిజాయితీ లేదు, సోమరితనము, పట్టుదల లేదు, డెవలప్ కావాలనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లేదు, కంప్లీట్ అంతా నెగిటివ్ అనమాట. ఇండియన్ కల్చర్, ఇండియన్ ట్రెడిషన్, సతీ సహకారము అని మాట్లాడతారు అని కామెంట్ చేస్తారు అనమాట. అంటే ఇండియా అంటే సతీ సహకారము, మొగుడు చచ్చిపోతే భార్యను దాన్ని వేసి తగలబెట్టేటువంటి సంస్కృతి, చాలా రిగ్రెసివ్ అనమాట. వెరీ ప్రిమిటివ్ అన్నట్టుగా డిరాగేటరీ కామెంట్ చేస్తారు అనమాట. నరేంద్ర అక్క కూడా అలాగే కామెంట్ చేస్తుంది. ఆ బ్రిటిషర్సు, ఈవెన్ హీరో ఉపేంద్ర నాన్న అందరూ కూడా ఇన్సల్టింగ్ కామెంట్ చేస్తారంటారు అనమాట. వాళ్ళు నాన్నతో చాలా చేసి, వాడు నేను నీ కొడుకుగా, నీ ప్రాపర్టీ, నీ ధనము, నీ అసెట్స్, నీ బిజినెస్లో కాదు, నేను కామన్ మ్యాన్గా నేనేం సాధించగలనని అని వస్తాడు ఉపేంద్ర. ఇండియాకి వస్తాడు అనమాట. ఈ ల్యాండ్స్ ఇన్ బెంగళూరు. ఒక ముసలివాడికి నయనతార ఛాలెంజ్ చేస్తుంది. వీడి దగ్గర పోయి వీడిని ప్రశ్న తీసుకొని వీడు పెద్ద గుండాగా మారుతాడనమాట. గుండాలాగా యాక్ట్ చేస్తాడు. అయితే ఏంటంటే నేను ప్రపోజ్ చేసి ఆమె ప్రేమిస్తాడు అనమాట. సిన్సియర్ ప్రేమిస్తాడు, ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఒక ముసలాయనకు పెన్షన్ ఇప్పించు, నువ్వు ఎన్నో ఏళ్ళ నుంచి ట్రై చేస్తాను, పెన్షన్ వస్తలేదు ఆయనకు అని నయనతార అంటే, ఆయన హెల్ప్ చేయాలనుకుంటాడు అనమాట. ఆ పెన్షన్ ఇప్పించాలనుకుంటాడు ఉపేంద్ర. అయితే అది దానిలో కూడా సక్సెస్ కాలేడు అనమాట. చివరికి అతను హెల్ప్ చేయలేడు, సక్సెస్ కాడు, పెన్షన్ ఇప్పించలేడు. కానీ అనవసరంగా గుండాగా కేసులో ఇరుక్కొని రౌడీ షీట్ ఓపెన్ చేసి జైల్లో పడేస్తారు వీడిని. అంటే పొలిటికల్ సిస్టమ్ అట్లుంటుంది అనమాట. అంటే కంప్లీట్ కరప్ట్ ఉన్నది ఇక్కడ. సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్స్ నుంచి మొదలుపెట్టుకొని సీఎంలు, పిఎంల వరకు అందరూ కరప్టే. ఎవరికి దేశభక్తి లేదు, నిజాయితీ లేదు, సమాజానికి సేవ చేద్దాం, ప్రజలను డెవలప్ చేద్దాం అనే వాళ్ళకు లేదు, ప్రజలకు కూడా అట్లనే ఉన్నారు అని అందరూ ఇర్రెస్పాన్సిబుల్గా కరప్ట్ అనధికారులు ఉన్నారు అన్నట్టుగా బాగా చూపెడతారనమాట దీని లోపల. అయితే ఉపేంద్ర మాత్రం అలా కాదు, వాడికి ఐ లవ్ ఇండియా అంటాడు అనమాట. ఈ హీరోయిన్ పేరు ఇందిరా, ఐ లవ్ ఇందిరా అంటాడు. ఆమె పేరు ఇందిరా పెట్టారు. మన ఎక్స్పీరియం ప్రధానమంత్రి ఇందిరా ఉండే. అంటే ఎలా కనెక్ట్ అవుతుందో చూడండి.
ఇక్కడ దేశాన్ని బాగా ప్రేమించేటటువంటి దేశభక్తులు అనమాట ఉపేంద్ర ఈ పిక్చర్ లోపల. అయితే సినిమాటిక్గా తర్వాత ఆ రౌడీ నుంచి ఆ సీఎంను బ్లాక్మెయిల్ చేసి వాడి మీద వీడియోలు తీసి వాడి అశ్లీలంగా వాడి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇరికించి వాడి కేసులు ఇరికించి వాడి పరుగు కొట్టి బ్లాక్మెయిల్ చేసి వాని ద్వారా మద్దతు పొంది డబ్బులు పెట్టి కొనేసి మొత్తం హఠాత్తుగా ఓవర్ నైట్ సీఎం అయిపోతాడు. సీఎం ఎట్లా అయ్యిండు ఇవన్నీ మనం సినిమా మొత్తం మాట్లాడుకోలేము కదా, కానీ సమహం ఓవర్ నైట్ సీఎం అవుతాడు అన్నట్టు. సినిమాలో అన్ని అద్భుతాలు జరుగుతాయి కదా, ఇందులో కూడా అద్భుతంగా హీరో కాస్త రౌడీ అయిపోయాడు, రౌడీ నుంచి సీఎం అయిపోయాడు. ఆ సినిమా అయిపోయిన తర్వాత సీఎం ముఖ్యమంత్రి సీఎం అంటే సీఎం చీఫ్ మినిస్టర్ అనుకుంటారు, కానీ తను మాత్రం కామన్ మ్యాన్ అనుకుంటాడు అనమాట. తను కామన్ మ్యాన్ అనుకుంటాడు. సీఎం అనేది డెఫినెట్ దానికి అర్థం ఏంటిదంటే కామన్ మ్యాన్, అది ఫుల్ ఫామ్. దాంతో మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కూడా ప్రతి వీధిని ఫుట్పాత్ను గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆఫీసులు హాస్పిటల్స్ ప్రతి స్కూల్ కాదు మొత్తం స్టేట్లో ఉన్న అన్ని గవర్నమెంట్ అసెట్స్ మొత్తాన్ని కూడా వేలం వేసి మరీ అమ్ముతాడు అనమాట. ధనవంతులు మ్యూజియంలు పెద్ద పెద్ద చార్మినారు సాలార్జింగ్ మ్యూజియం లాంటివి ఇటువంటి పార్కులు సహా పెద్ద పెద్ద అన్నీ ధనవంతులు కొనుక్కుంటారు. ఇక ఊర్లలో ప్రజలు ఉన్నటువంటి ఇళ్లను ప్రజలు ఉండేటువంటి కాలనీస్ వీధిలో రోడ్లను ఫుట్పాత్లన్నింటి ప్రజలకు అమ్మేశారు అనమాట. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అమ్మేశారు అనమాట. అప్పుడు ఏంటంటే ఓనర్షిప్ రైట్స్ వస్తాయి వాళ్ళకు. మేము దీనికి ఓనరు, ఈ కాలనీకి ఓనర్ నేను, ఈ ఫుట్పాత్కి ఓనర్ నేను, ఈ పార్క్కి ఓనర్ నేను అనేటువంటి ఓనర్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్, సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఫీలింగ్ వచ్చేస్తుంది జనంలో కూడా. దాని ద్వారా ఏమవుతుంది, వాళ్ళు అంతవరకు రోడ్ల శుభ్రతను పట్టించుకొని ప్రజలు పార్కుల గురించి, శుభ్రత గురించి, ఫుట్పాత్ గురించి, రోడ్ మెయింటెనెన్స్ పట్టించుకొని జనమంతా కూడా రోడ్స్ వాళ్ళే బాగు చేసుకుంటారు, ఫుట్పాత్ వాళ్ళే బాగా చేసుకుంటారు, నీట్నెస్ వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. చెత్త లేకుండా మొత్తం దేశాన్ని మొత్తం సుందరంగా సింగపూర్ లాగా మార్చి పడేస్తారనమాట. ఇది సినిమాటిక్గా సాధిస్తారనమాట. అంటే ప్రజలను పూర్తిగా వాళ్ళు ఇది నా ఇల్లు, ఇది నాది, ఇది నేను ఓనర్ అన్నప్పుడు తన ఇల్లు తను ఎట్లా జాగ్రత్తగా చూసుకుంటాడో దేశం కూడా నాది అన్నప్పుడు దేశాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాడని ఉపేంద్ర ఈ సినిమా ద్వారా సందేశం ఇచ్చిండు అనమాట. అయితే సినిమాటిక్ పరిష్కారాలు ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతాయా అంటే అది కాదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే అయితే అసలు వ్యాలిడ్ పాయింట్స్ లేవా అంటే వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే కొన్ని పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఉపేంద్ర ఒక చోట అంటాడు, హీరోయిన్తో అంటాడు ఏంటిది, డబ్బులు తీసుకొని లేకపోతే విస్కీ తాగేసి లేకపోతే కొంచెం డబ్బులు తీసుకొని అమ్ముకొని ఓటేస్తారు ప్రజలు అని పాయింట్ అవుట్ చేసిండు. అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని ఈ దేశం పట్ల నాకు ఎటువంటి బాధ్యత లేదు, దేశం ఇమ్మన్న పోని నాకు డబ్బులు వస్తాను, నాకు లాభం అవుతుందని చెప్పి వాడు ఓటేస్తాడు. వాడు అంటే ఇంత బాధ్యత రహితంగా ఉన్నప్పుడు ఆ దేశంలో ప్రజాస్వామ్యం సక్సెస్ అయినట్టు ఎట్లయినట్టు ఫెయిల్ అయినట్టే కదా. మరి లక్షలు ఖర్చు పెట్టినట్టు ఒక ఎమ్మెల్యే రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే అయినాక వాడు కోట్లు దోచుకోడా, వాడు పెట్టుబడి పెట్టింది కాబట్టి అది 10 రెట్లు సంపాదించుకోవాలని అనుకుంటాడు. ఇది ఉపేంద్ర పాయింట్అవుట్ చేస్తాడు ఈ విషయాన్ని. అంటే ఎలక్ట్రల్ సిస్టమ్ లోపల, ఎన్నికల సరళి లోపల, ఎన్నికల వ్యవస్థ లోపల ఎంత కరప్షన్ ఉన్నది. ఓటు అమ్ముకున్నటువంటి డబ్బులకు ఓటేసినటువంటి వ్యక్తి దేశానికి తనకు న్యాయం జరగాలి, మాకు సమాజం డెవలప్ కావాలి, మాకు ప్రభుత్వం మాకు సేవలు అందించాలని ఎలా కోరుకోగలడు? కోరుకుంటే మాత్రం ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది ఇంప్రాక్టికల్ కదా. నువ్వు ఎప్పుడైతే ఓటు అమ్ముకున్నావో, ఓటేసావో, డబ్బులు తీసుకొని ఓటేసావో, మద్యం తాగి లేదా విస్కీ తాగి ఓటేసావో, అప్పుడే నువ్వు అడిగే హక్కును కోల్పోయినట్టుగా నైతికంగా. అంటే ఐడియాలజికలీ బ్యాంక్రప్ట్ సొసైటీ, సమాజము ఐడియాలజికలీ బ్యాంక్రప్ట్, పొలిటికల్ సిస్టమ్ బ్యాంక్రప్ట్, ఎగ్జిక్యూటివ్ బ్యాంక్రప్ట్, మొత్తం ఎడ్యుకేషన్, హెల్త్ అన్ని సెక్టర్స్ అన్నీ కూడా టోటల్లీ దివాలా తీసినాయి. అన్ఎథికల్ ప్రాక్టీసెస్ అనేది బాగా ప్రివలెంట్గా ఉన్నాయి సొసైటీ లోపల అనేది తను హైలైట్ చేసి చూపెట్టిండు ఈ పిక్చర్ లోపల ఉపేంద్ర. మొత్తానికి ఆ సినిమాలో చివరికి ఏంటంటే వీళ్ళు నయనతార మాలెస్ట్ చేయబడినట్టు, ఆమె మీద రేప్ అటెంప్ట్ చేయబడినట్టు, అప్పుడు వీని తన చెల్లెల్ని కాపాడుకునేందుకు ఆవేశానికి లోనయ్యి వీల్ చైర్ నుంచి లేచి ఒకసారి ఆమెకు ఆవేశం వచ్చేసి అప్పటివరకు వీల్ చైర్లో ఉన్నటువంటి వాళ్ళ అక్క వెంటనే సినిమాటిక్గా ఆమె నడువులో కాళ్ళ శక్తి వచ్చేసి ఆమె లేచి నిలబడి పరిగెత్తుకుంటూ వచ్చి చెల్లెల్ని కాపాడుకుంటుంది అనమాట. అప్పుడు అంటే వాళ్ళ అక్క లోపల ఆ యొక్క
ఆవేశంతో ఆమె ఆరోగ్యం మన హ్యాండిక్యాప్డ్ నుంచి కరెక్ట్గా పరిగెత్తుకొని వచ్చి ఫైట్ చేసేంత లెవెల్లో ఆమెను తీసుకురావడం కోసమే సైకలాజికల్గా రెచ్చగొట్టేందుకోసమే వాళ్ళ రేప్ అటెంప్ట్ చేసిండని ఉపేందర్ యొక్క ఎంత మంచి మనసును అర్థం చేసుకొని నయనతార హ్యాపీగా మనతో సెటిల్ అయిపోతుంది. సినిమాటిక్ ఎండింగ్ ఇది అనుకోండి. ఇది సీఎంగా మొత్తం తనకు ఏం పని లేని, తనకు పని ఏమి ఉండదు అనమాట. మొత్తం ముఖ్యమంత్రికి ఏం పని ఉండకుండా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చక్కగా తమ రాష్ట్రం మొత్తాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ జీవితాలను వాళ్ళే బాగు చేసుకుంటారు అనమాట. ఇలా సినిమా మెయిన్ స్టోరీ ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ సినిమా అన్నప్పుడు మొత్తం టోటల్ అన్ని విషయాలను చర్చించడం సాధ్యం కాదు. మళ్ళీ అది కూడా ఏంటంటే ఏదైతే కాంట్రవర్సీ విషయాలు ఉంటాయో వాళ్ళు అసలే టచ్ చేయరు ఫిల్మ్ స్టోరీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. ఇప్పుడు మనకు తెలుసు ఇండియా లోపల ఓట్లు అమ్ముకునే సామాన్య ప్రజలు ఉన్నారని చెప్పిండు అని పాయింట్అవుట్ చేసిండు. కానీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసేటటువంటి రాజకీయ వ్యవస్థ ఉన్నది, పార్టీలు ఉన్నాయని చెప్పిండా, పాయింట్అవుట్ రైజ్ చేసిండా? చేయలే కదా. కేవలం కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీదనే ఓటు వేసేటటువంటి వర్గాలు ఉన్నాయి ఈ దేశంలో పట. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుంటాయి. మైనారిటీ సోకాల్డ్ మైనారిటీ డామినేట్స్ ద సిస్టమ్, మెజారిటీ ఆల్ ద టైమ్ బికమ్ స్కేప్ గోట్స్ అనేటువంటి విషయాలు, వాస్తవాలు సినిమాలో పట రావు. అయితే ఏంటంటే సినిమాటిక్ సొల్యూషన్స్ జస్ట్ టైంపాస్గా చూడడానికి పనికి వస్తాయి తప్ప దానికైనా ఒకటి రెండు మంచి పాయింట్స్ ఉంటే మీరు తెలుసుకొని ఆచరించేంత ఎంతూజియాజము, ఆ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకునేటువంటి ఇన్స్పిరేషన్ డ్రా చేసుకునేటువంటి యాటిట్యూడు, రిసెప్టివిటీ అంటారే, ద రిసెప్టివిటీ అనేది ఆడియన్స్ లోపల ఉన్నదా? ఏ మేరకు ఉన్నది అంటారు? అదే కనుక ఉండేది ఉంటే అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక పాయింట్లో కూడా ట్రిగర్ పాయింట్ అనేది ఉంటుంది అని మన సైకాలజీ కూడా చెప్తాంది. చాలామంది అంటారు ట్రిగర్ పాయింట్ అనేది ఎప్పుడొకప్పుడు రావచ్చు, మనిషికి రావచ్చు, చెప్పలేము. వేమన గారు మొత్తం లగ్జరీ లైఫ్ గడిపిండట, అంటే ఫుల్ ఎంజాయ్ చేసిండట కామానికి లోన్ అయ్యి. సడన్ ఒక రోజు ఆయన విరక్తి చెందిండు అని యోగి అయిపోయిండు. వేమన మహాయోగి అయిపోయిండు. తర్వాత ఆయన సమాజానికి శతకాలు రాసి ఆయన జ్ఞానం బోధించిండు ఆయన తెలుసుకున్న విషయాలు. అంటే ట్రిగర్ పాయింట్ అని ఎప్పుడైనా రావచ్చు, రాలేదు అని చెప్పలేము. కానీ అది వెరీ ఎక్సెప్షనల్, రేర్ కేసెస్ లోపలనే. ఇన్ జనరల్ ప్రజల లోపల రిసెప్టివిటీ ఎంత సెన్సిబుల్గా ఉన్నారని చెప్పడానికి అయితే తగినటువంటి ప్రాతిపదిక ఏమీ లేదు. ఇన్ ఎనీ కేస్ ఇక్కడ పిక్చర్ మాత్రము డైరెక్షన్ కానీ హీరో అఫ్కోర్స్ ఉపేంద్ర ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్, దాని డౌటే లేదు. వెరీ నేచురల్ యాక్టర్ అండి. సహజంగా జీవించేస్తాడు ఆ పాత్ర లోపల. ఆయన నటించాడు ఆయన. డజంట్ యాక్ట్, విల్ లివ్ ద క్యారెక్టర్. సో ఆ విషయంలో తీసుకున్నప్పుడు మాత్రము ఫోటోగ్రఫీ కానీ స్టోరీ ఇంటెన్సిటీ కానీ క్యారీ అవుట్ చేయడం లోపల, ప్లస్ దేశం పట్ల ఎంత సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది ఉండాలి. ఒక మంచి పాయింట్ మెసేజ్ ఏంటిదంటే ఈ దేశం నాది, ఇది నా దేశము, నా సమాజము, నా ఊరు, నా రోడ్డు, నా పార్కు, నా స్కూల్, నా హాస్పిటల్ అనే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది ప్రజల పట్ల ఉండాలి. అప్పుడు పీపుల్ విల్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎవ్రీథింగ్. ప్రజల పట్ల బాధ్యత అనేది వచ్చేస్తుంది, రెస్పాన్సిబిలిటీ యాటిట్యూడ్ వస్తుంది. అప్పుడు దేశాన్ని ప్రజలే బాగు చేసుకోగలుగుతారని, ఇది ప్రజల చేతిలోనే ఉంది అనే ఒక మంచి మెసేజ్ మాత్రం ఈ పిక్చర్ ఇచ్చింది. దానిలో ఎటువంటి డౌటే లేదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ సోషల్ బేస్డ్ ఫిలిం. మంచి ఒక గొప్ప సామాజిక సమస్యను రాజకీయము సమాజంలో ప్రజల పడ ఎటువంటి నైతిక విలువలు లేవు, ఎట్లా కరప్ట్ అయిపోయారు అనే ఒక పెద్ద సోషల్ ఇష్యూను ఈ పిక్చర్ లోపల చక్కగా ట్రీట్ చేసిండు ఉపేంద్ర. స్టోరీ లోపల, డైరెక్షన్ లోపల. ఇది ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తెలుసుకున్నప్పుడు, ప్రజలంతా కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలే వ్యవస్థను మార్చుకోగలుగుతారు. వ్యవస్థను మార్చడం అనేది లీడర్ స్థితిలో లేదు, రాజకీయ నాయకుల స్థితిలో ఉండదు. వాళ్ళని మీరే మార్చగలరు. ప్రజలే అందరూ ఐక్యమయ్యి మీరు ఓటు ద్వారా మీరే వ్యవస్థను మార్చగలరు. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. Only thing is you are not aware of the power of your vote, and you have not understood the responsibility.
మన బాధ్యతను, మన కర్తవ్యాన్ని మనం గుర్తించలేదు కాబట్టి ఈ పరిణామాలు ఇలా ఉన్నాయి. అందరూ బాధ్యతలు గుర్తించి కర్తవ్యాన్ని నిర్వహించేది ఉంటే ఆటోమేటిక్గా దేశం లోపల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. దేశము ఒక గొప్ప అభివృద్ధి చెందిన దేశముగా అన్ని రకాలుగా ఒక ఆస్పెక్ట్ కాదు, ఇన్ ఆల్ స్పెక్ట్రమ్స్ కంట్రీ వుడ్ బి ఏ డెవలప్డ్ కంట్రీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.